మేడిగడ్డపై టెక్నికల్ కమిటీ, 2 ఈఎన్సీలు 2 సిఈలతో ఏర్పాటు, ఇరిగేషన్ అధికారులతో జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ భేటీ అట. ఏందో ఇదంతా ఒక డ్రామా ఎపిసోడ్ లాగా నడుస్తుంది చూడండి మీరు. ఇది ముందుకు పడదండి. కాళేశ్వరం అన్నది మీరు ముందుకు పడదు, మీరు వదిలిపెట్టండి కదా. నేను ఎందుకు ఈ లెక్క చెప్తున్నా అంటే ఇది కాళేశ్వరం చదరంగం, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. ఇలా కేసీఆర్ ఏం చేసినంటే చాలా తెలివిగా మెగా కృష్ణారెడ్డి అనేటువంటి మధ్యలో పెట్టి పెన్షన్లు ఇచ్చుకుంటూ పోయిన అన్ని పార్టీలకి. అంత డైరీ ఓపెన్ చేస్తే ఇప్పుడు అది మెగా డైరీ అంటాం మనం. నయం డైరీ ఎట్లుంటుంది, ఇది మెగా డైరీ. మెగా డైరీ ఓపెన్ చేస్తే ఎవరెవరికి ఎంత ఇచ్చినాయో పెన్షన్లు అన్నీ బయటకు వస్తాయి. ఇగో పలానా కాంగ్రెస్ సీనియర్ లీడర్కి ఇగో ఇంత ముట్టిందా, ప్రతి నెల ఈ సంవత్సరం ఈ ప్రతి నెల 30వ తారీఖు పోయి ఇచ్చేది. అక్కడ కింద ఎవరికి ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎవరు తీసుకున్నారు, ఆయన భార్య తీసుకుంది, ఆయన లేడు, ఆయన తీసుకున్నాడు, ఇట్లా లెక్కలు ఉంటాయి మెగా డైరీలో. బీజేపీ సీనియర్ నేత ఇగో ఇన్ని ఇచ్చినాం, ఢిల్లీకి పోయినాం, ఢిల్లీకి పోతే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇప్పించిండు, ఆయన కోసం ఇంత ఇచ్చిన, లేదు దీనికి డిపిఆర్, దీనికోసం డిపిఆర్ లేకుండా లోన్లు ఇచ్చినందుకు ఇంత ఇచ్చిన అని మెగా డైరీ ఓపెన్ చేస్తే ఈ లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ మెగా డైరీ ఓపెన్ చేయొద్దు కదా. ఇప్పుడు నయం భూముల గురించి ఎవడన్నా మాట్లాడితే దాని మీద ఏమైనా పోరాటం నడిచిందా, ఏమైనా నడిచిందా? అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో. సో అట్లనే ఈ మెగా డైరీ కూడా అట్లనే ఉంటుంది అన్నట్టు. ఓ హడావుడి చేస్తారు, కాళేశ్వరం మెగా. అసలు కాళేశ్వరం మీదనే కాదు ఇది, ఈ కమిటీ ఇదంతా కేవలం బరాజుల మీద వేసిన కమిటీ. దీన్ని పెద్ద కాళేశ్వరం మీద వేసినట్టుగా ఫోకస్ చేస్తున్నారు. కేసీఆర్ ధైర్యం కూడా అదే, ఎవడేం చేయలేడు, ఎవరికి కావాల్సింది మనకి ఇచ్చినా, నేను పోతే వాడు కూడా పోతాడు, సింపుల్. కాళేశ్వరానికి రిపేర్లు చేద్దాం, ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టండి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్ ఆధారంగా రిపేర్లు 2-3 రోజుల్లో లెక్క తేల్చి నిర్మాణ సంస్థకు పనులు అప్పగించే ఛాన్స్. నిర్మాణ సంస్థతోనే ఖర్చు పెట్టించాలని నిర్ణయం. తప్పు ఎవరు చేసినా పబ్లిక్ కోణంలోనే ముందుకు వెళ్లాలని చెప్పిన సీఎం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్థం కాని విషయం, చాలా దారుణమైన విషయం. తెలంగాణ ప్రజల దౌర్భాగ్యము, దారుణమైన స్థితి ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడాల్సింది మనం ఏమన్నాం, దీని మీద ఒక నిపుణుల కమిటీ వేయండి అని అన్నాం. సరే వీళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినారు, ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకెళ్తున్నామని చెప్తున్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఈ 3 బరాజులు, అక్కడ ఉన్న పంప్ హౌజులు అండ్ మిగతా పంప్ హౌజులు అన్నీ ఆన్ చేయడం ద్వారా సంవత్సరానికి 150 టీఎంసీలు ఏమో ఎత్తిపోస్తా అన్నాడు ఈ పెద్ద మనిషి. 4 సంవత్సరాలు ఈయన ఎత్తిపోసింది 162 టీఎంసీలు. ఈ 162 టీఎంసీల్లో ఎత్తిపోసిన దాంట్లో వరదలు రాగానే, ఎల్లంపల్లి నుంచి వరదలు రాగానే ఆ గోదావరి ఉప్పొంగినప్పుడు మళ్ళీ 3 బారేజీల గేట్లు ఎత్తి మళ్ళీ ఎత్తిపోసిన నీళ్ళని వెనక్కి వదలడం. అందుకే ఇది ఎత్తిపోతలు కాదు, తిప్పిపోతలని మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఈ రివర్స్ పోయిన నీళ్లు 162 టీఎంసీల్లో రివర్స్ పోయిన నీళ్లు నిల్వ ఉన్నప్పుడు జనరల్గా ఆవిరి అవుతూ ఉంటాయి నీళ్ళు. ఆవిరైన నీళ్ళు అంతా కలిపితే ఎంత లెక్క కట్టినా ఒక 100 టీఎంసీల నీళ్ళేమో అటు ఇటుగా అయినా 4 సంవత్సరాల్లో పంపు చేసి ఉంటాడు. 100 కూడా కాదు అసలు. అది దాదాపు 14,000 కోట్ల కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నది. 14,000 కోట్ల కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ పంప్ హౌస్ ఆన్ చేస్తే కరెంటు బిల్లు వస్తూనే ఉంటుంది, 100 కోట్ల కరెంటు బిల్లు వస్తుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కాగ్ చెప్తున్నది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్తున్నది? 1 ఎకరా పారించాలంటే 25,000 నుంచి 50,000 రూపాయల ఖర్చు అయింది అని చెప్తున్నది. 1 ఎకరా నీళ్లు బారించాలంటే 25,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అవుద్దని చెప్తున్నది. ఈ సిచ్యువేషన్లో ఈ ప్రాజెక్ట్ని అసలు డబ్బులు పెట్టి రిపేర్లు చేయాలా వద్దా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. అందుకే ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక నిష్పక్షపాతమైన నిపుణుల కమిటీనేసి విచారణ చేయాల్సిన అవసరం కనబడతా ఉన్నది. ఇప్పుడు మనం ఏమంటున్నాం, దాన్ని స్టార్ట్ చేయాలా, రిపేర్లు చేయాలా, లేకపోతే మొత్తం కొట్టుకపోద్ది అంటున్నాం. ఒక చర్చ. మొత్తం కొట్టుకపోద్ది, ఎట్లా రిపేర్లు చేయాలన్నది ఒక చర్చ. ఒకవేళ రిపేర్లు చేసి దాని మీద డబ్బులు ఖర్చు పెడితే మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఒకవేళ దాన్ని మోటార్ ఆన్ చేద్దామా, కరెంటు బిల్లు, మోటార్ ఆన్ చేద్దామా, మెయింటెనెన్స్. 1 ఎకరా బారించడానికి 25,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అయింది. ఏం చేసుకోండి దాన్ని? అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మనల్ని నెట్టేసింది అన్నది ఒక్కసారి ఆలోచించండి. అందుకే మేము ముందు నుంచి ఏమంటున్నాం, దీని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి, నిష్ణాతులైన కమిటీ వేసి అసలు ఇది ముందుకు పెట్టాలా, అవసరం లేదా, దీన్ని ఏ రకంగా వాడుకోవాలి,
అన్నది ఒక నిపుణుల కమిటీని వేసి లెక్క తేల్చాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు వాడు ఎందుకు పెట్టుకుంటాడంటే కంపెనీ వాడు క్లియర్గా చెప్తున్నాడు, నాకేం అవసరం, వాడు ఇచ్చిన డిజైన్ నేను కట్టినా, డిజైన్లో లోపం ఉంటే నేనేం చేయాలా అని అంటున్నాడు. సో ఇప్పుడు దీనికి రిపేర్లు చేసి మళ్ళీ ఎన్ని వందల కోట్లు తగలబెడతారు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు కావాలా? ఇప్పుడు అది పూర్తిగా కంప్లీట్ చేయాలంటే ఆ డైమండ్ కటింగ్ ద్వారా ఇంకో ద్వారా చేయాలంటే దాదాపు మినిమం సంవత్సరం పైన పడుతుంది. అది టోటల్ రిపేర్ చేసి దాన్ని ఒక యథాతథ స్థితికి తీసుకురావాలంటే. పోనీ ఇది ఇంకొకటి ఏంటి, ఇదే ఎన్డిఎస్సి ఏమని రిపోర్ట్ ఇచ్చింది, ఇదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చింది, భవిష్యత్తులో మిగతా బ్లాకులకి ప్రమాదం జరగదు అన్న గ్యారంటీ ఏం లేదు, మళ్ళా గ్యారంటీ ఏం లేదు, ఇంతకంటే భయంకరమైన సిచ్యువేషన్ రాదు అన్న గ్యారంటీ ఏం లేదు. రిపేర్లు చేయడం వల్ల ఆ ఏదైతే క్రాక్స్ వచ్చినాయో ఆ భాగాన్ని మళ్ళీ నిర్మాణం చేస్తారు. మరి ఇంకొక బ్లాక్కి రాదని గ్యారంటీ ఏమైనా ఉందా? 100% వస్తుంది. గదే రాఫ్టు, గదే సీకెంట్ పైల్స్, గదే పిల్లర్స్, గదే యాప్రాన్, గదే కాంక్రీట్ బ్లాక్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 బరాజులు కూడా అదే డిజైన్. సో ఇది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ లాగా మన నెత్తి మీద ఒక బండ మీద పెట్టుకొని ఉన్నాం మనం. చాలా దారుణమైన విషయం ఇది.